రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. మనం ఈరోజు ఈ వీడియోలో రైతు బంధు 5 నుంచి 10 సంవత్సరాలకు పడే తేదీ, అదేవిధంగా రైతు రుణమాఫీ ఎప్పుడు జమ అవుతుంది, ఏ బ్యాంకుల వారికి ముందుగా జమ అవుతుంది, ఏ జిల్లాల వారికి ముందుగా జమ అవుతుంది, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం మధ్యలో ఉన్న వారికి జమ అవుతుంది కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. కానీ ఈ వీడియో చూస్తున్న తెలంగాణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ సోదరీమణులు, అవ్వ తాతలు, నా ప్రజానీకం, ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కోసం వేచి చూస్తున్న తెలంగాణ రైతన్నలకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు చేరవేసిన వారి అవుతారు. తద్వారా వారు కూడా రైతు రుణమాఫీ గురించి సరైన అవగాహన కల్పించుకొని రైతు రుణమాఫీ గురించి ఎలాంటి అసంబద్ధతగా వ్యవహరించకుండా ఒక క్లారిటీగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో ప్రజల ముందుకు తీసుకొచ్చే యోచన అయితే చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకుని చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్తే, రైతు రుణమాఫీ రూపాయలు 2 లక్షలు 2019 నుంచి 21 వరకు మొదటి లిస్టు విడుదల ఈ జిల్లాల వారికి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మనకు తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కె కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మనకు 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ 2015 నుంచి 2018 మధ్య కాలంలో చేస్తే 16,250 కోట్ల రూపాయలైనాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ అన్న ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా రైతన్నలు మీకు హామీ ఇస్తున్నాను, ఎవరికైతే బ్యాంకుల్లో 2 లక్షల రూపాయల వరకు హామీ లేదో ఈ రోజే వెళ్లి తెచ్చుకోండి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలారా, అన్నతమ్ములారా, మొట్టమొదటి సంతకం నేను డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో రైతు రుణమాఫీ పైన మొదటి సంతకం పెడతా అని చెప్పిన సీఎం రేవంత్ అన్న ఇప్పటి వరకు రైతు రుణమాఫీ పైన ఎలాంటి జీవోలు కానీ, ఏ విధంగా కానీ స్పందించకపోవడం గమననీయం. తెలంగాణ సీఎంగా పేరుగాంచిన, ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన ప్రభుత్వం రైతు రుణమాఫీ పైన త్వరగా స్పందించి రైతన్నలకు 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేయాలని కోరుకుందాం. నిజాలను పరిశీలిస్తే వ్యవసాయ శాఖకు 19,500 కోట్ల రూపాయలను కేటాయించిన ప్రజాప్రభుత్వం రైతు రుణమాఫీకి మాత్రం 25 నుంచి 30,000 కోట్ల వరకు కావాలి. మరి ఈ పరిస్థితులను ఏ విధంగా అనగదొక్కుని, ఏ విధంగా రైతు రుణమాఫీని చేసి ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన ప్రభుత్వం ప్రజల అండన నిలుస్తుందో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. జై జవాన్ జై కిసాన్.